ఓ కన్న తండ్రి ఆవేదన తన మాటల్లోనే చెప్తాను వినండి. నాకిప్పుడు 80 ఏళ్ళు. నా భార్య చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. నాకు 3 కొడుకులు. ఒక్కొక్క నెల ఒక్కొక్క కొడుకు ఇంట్లో నా జీవనం గడిచిపోతుంది. ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వారిలో నేను ఒకటిని. ఇంకా 4 రోజుల్లో నా చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి. ముడతలు పట్ట తన వేళ్లతో రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు ఆ పెద్దాయన. చిన్న కోడలి దగ్గరికి పోవడానికి ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది. పోయిన పండక్కి రెండవ కొడుకు పంచెలు తీసిచ్చాడు. అవి చాలా పాతబడిపోయాయి. పెద్ద కొడుకు కొనిచ్చిన కళ్ళద్దాలు పగిలిపోయి 3 వారాలైంది. కొడుక్కి చెబితే విసుకుంటాడేమోనని అద్దాలు పెట్టుకోవడం మానేశాను. కోడలితో చెప్తే గొడవ పడుతుందని చెప్పనేలేదు. ఎవరిని ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది. చిన్న కోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి. ఇంకా 4 రోజులుంది. అందరూ ఆఫీస్కి వెళ్ళాక నా పంచెలు ఉతుక్కోవాలి. నల్లగా ఉంటే నా చిన్న కోడలు కోప్పడుతుంది. 4 రోజులు గడిచిపోయాయి. హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లవాడిలా ఆనందం నాకు. కొడుకు బస్ ఎక్కించి వెళ్ళిపోయాడు. బస్సు దిగగానే నా చిన్న కొడలు నా కోసం స్కూటీ తెచ్చింది. నన్ను చూడగానే అద్దాలు ఏమయ్యాయి మామయ్య అని అడిగింది. బ్యాగులో ఉన్నాయి పదమ్మా అన్నాను. తీసి పెట్టుకోమని ఆర్డర్ వేసింది నా చిన్న కోడలు. పగిలిపోయాయని చెప్పాను. కోపంగా నా వంక చూసింది. తల వంచుకున్నాను. సరే జాగ్రత్తగా నా వెనక కూర్చోండి మామయ్య అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది. నాకు ఇష్టమైన బాదం పాలు త్రాగించి అద్దాల షాప్ దగ్గరికి వెళ్లి అద్దాలు ఆర్డర్ చేసి ఇంటికి బయలుదేరాం. దారి మధ్యలో ఇలా అంది, అందుకే మామయ్య మిమ్మల్ని ఎక్కడికి పంపడం నాకు ఇష్టం ఉండదు. ఆ అద్దాలు కూడా తీసియలేనంత బిజీనా నీ పెద్ద కొడుకు అని మాట్లాడింది. పోనీలేమ్మా, ఎవరిని ఏమీ అనకు అన్నాను. స్కూటీలో వెళ్తుండగా మామయ్య జాగ్రత్తగా కూర్చోండి, కావాలంటే నా భుజంపై తల వాల్చుకోండి. ఆమె భుజంపై తల వాల్చుకున్నాను. కూతురిలా చూసుకునే కోడలి భుజంపై తల వాల్చగానే నా కళ్ళల్లో కన్నీళ్లొచ్చాయి. ఇంటికి చేరుకోగానే నా బ్యాగ్ తీసి బట్టలన్నీ తీసింది. ఇలా అడిగింది, నిజం చెప్పండి మామయ్య, మీ బట్టలు మీరే గుర్తుకుంటున్నారు కదా అని. లేదమ్మా, వాషింగ్ మిషన్లో వేస్తున్నాను అన్నాను. అబద్ధం చెప్పేసి తల వంచుకున్నాను. నన్ను ఒక టీచర్లా సీరియస్గా చూసింది. తల వంచుకున్న నన్ను చూసి పక్కున నవ్వేసింది. నా బాధ మీకు అర్థమవుతుందా మామయ్య? మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్న వారి ఇంటికి మీరెందుకు మామయ్య వెళ్ళడము అని అడిగింది నా చిన్న కోడలు. ఇక్కడ నేను మీ చిన్న కొడుకు సరిగ్గా చూసుకోవడం లేదా మామయ్య? చెప్పండి మామయ్య అని అడిగింది. కోడలి 2 చేతుల్లో నా ముఖం ఉంచి వెక్కి వెక్కి ఏడ్చాను. నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా. మరుజన్మంటూ ఉంటే నీకు బిడ్డనే పుట్టాలని ఉంది తల్లి. ప్రేమగా నువ్వు చూసుకునే ఈ నెల రోజుల అనుభూతి మిగతా అన్ని నెలలకు సరిపోతుంది. నీ రుణం ఎలా తీర్చుకోగలను తల్లి? ఇలా ఏడుస్తున్న నన్ను ప్రేమతో ఓదార్చింది నా చిన్న కోడలు. కాదు కాదు, నా కూతురు. పెద్దవారు పసి పిల్లలతో సమానం. వారికి ఆకలి వేసి అడిగేదాకా చూడకూడదు. ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా ఏదైనా. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. హరే కృష్ణ. ఓం నమః శివాయ.